వెల్కమ్ టు తేజ అకాడమీ. మనం డిఎస్సికి సంబంధించి ముఖ్యంగా సోషల్ సబ్జెక్ట్లో 7వ తరగతిలో ఉన్నటువంటి చరిత్రకు సంబంధించిన అంశాలను అధ్యయనం చేస్తాం. అందులో భాగంగా మొదటిసారిగా 4వ చాప్టర్ అయినటువంటి 7th క్లాస్లో 4వ చాప్టర్ అయినటువంటి ఢిల్లీ సుల్తానాల గురించి మనం మాట్లాడదాం. ఈ చాప్టర్ అర్థం చేసుకోవాలంటే ముందుగా చరిత్ర మీద అవగాహన కలిగి ఉండాలి. సరే, మాట్లాడిన తర్వాత ప్రతి బిట్టు చాలా కీలకంగా ఉంటుంది. ఎందుకంటే దీని మీద వచ్చినటువంటి ప్రశ్నలన్నీ కూడా అంతర్లీనంగా ఉంటాయి. కాబట్టి క్షుణ్ణంగా అధ్యయనం చేద్దాం. ముందుగా చరిత్ర అంటే ఏంటి? సరే చూద్దాం ఒకసారి. చరిత్ర అంటే ఏంటంటే గతాన్ని గురించి తెలియజేసేదే చరిత్ర. ఒక దేశంలో కానీ ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క గతంలో ఉన్నటువంటి సామాజిక జీవనం కానీ సాంస్కృతిక జీవనం కానీ వాళ్ళ యొక్క పౌర సభలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ యొక్క పాలన ఏ విధంగా ఉంది, వీటన్నింటి గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటామంటే మనం చరిత్ర అంటాం. సార్, ఏదైనా ఒక దేశానికి కానీ ఒక ప్రాంతానికి కానీ చరిత్ర తెలుసుకున్నట్లయితే ఆ ప్రాంత ప్రజల యొక్క జీవన విధానం బాగా క్షుణ్ణంగా మనకు తెలుస్తుంది. మరి ఆ గతంలో ఉన్నటువంటి ప్రజల గురించి ఏ విధంగా తెలుసుకోవాలంటే గతంలో ప్రజలు ఉపయోగించినటువంటి వివిధ రకాలైనటువంటి వస్తువులు. సార్, దీన్ని పురావస్తు ప్రదర్శనలు అని కూడా అంటారు. సార్, వస్తువులు ఇక్కడ పురావస్తువులు అంటే ఏంటంటే గతంలో అంటే చరిత్ర అన్నప్పుడు గతాన్ని గురించి తెలియజేసేది కదా. గతంలో ప్రజలు ఉపయోగించినటువంటి వివిధ రకాలైన వస్తువులు వీటినే పురావస్తువులు అని కూడా అంటారు. మరి ఈ పురావస్తువుల కింద ఏమేమి వస్తాయంటే మనల్ని ఎగ్జామ్ హాల్లో ఏమనగడు, జస్ట్ గుర్తుపెట్టుకోండి. పురావస్తువుల కింద ఆనాటి కాలంలో ఉపయోగించినటువంటి కుండలు కానీ, ఆనాటి కాలంలో ఉపయోగించినటువంటి నాణ్యాలు కానీ, ఆనాటి కాలంలో ఉపయోగించినటువంటి శాసనాలు కానీ, ఆనాటి కాలంలో ఉపయోగించిన స్మారకాలు అంటే గుర్తులు సార్. అంటే ఆ కాలంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి గుర్తులకు సంబంధించినవి. అనగా ఒక పట్టణ గుర్తు కానీ, ఉదాహరణకు హంపి అనేది ఒక పట్టణం, అదేవిధంగానే ఒక దేవాలయానికి సంబంధించినవి కానీ, ఈ విధంగా గతంలో ఉపయోగించినటువంటి వస్తువులను ఆధారంగా చేసుకుని మనల్ని చరిత్రను అధ్యయనం చేయవచ్చు. సరే, మనకి ఎగ్జామ్ హాల్లో ఏం అడగడు సార్, పెద్దగా ఎగ్జామ్లో 100% ఇట్లాంటి ప్రశ్నలు ఏం పడడు. సరే, వాంగ్మయ ఆధారాలు. సార్, వాంగ్మయ ఆధారాలు అన్నా ఒకటే, లిఖిత ఆధారాలు ఉన్నా ఒకటే. సార్, వాంగ్మయ ఆధారాలు లేదా లిఖిత ఆధారాలు అంటే ఆనాటి కాలంలో ఉన్నటువంటి సామాజిక జీవనం కానీ, ఆనాటి కాలంలో ఉన్న సాంస్కృతిక విధానం కానీ, ఆనాటి కాలంలో ఉన్నటువంటి పరిపాలన విధానాన్ని గురించి కానీ ఎవరైనా రచనలు రాస్తే, సార్ ఈ రచనలు ఎట్లుంటాయంటే విదేశీయులు వచ్చి మన భారతదేశంలో రచనలు రచిస్తారు. అంటే ఇప్పుడు ఉదాహరణకు హియన్సాంగ్ సియుకే అనే గ్రంథాన్ని రచించడం జరిగిందని మీరు గతంలో నేర్చుకుంటారు. ఇట్లాంటి విదేశీయులు రచించారా? కొంతమంది దేశీయులు రచించారా? అంటే విదేశీ రచనలు ఉంటాయి, కొన్ని దేశీయ రచనలు కూడా ఉంటాయి. ఈ విధంగా ఈ రచనలు రచిస్తే దాన్ని వాంగ్మయ ఆధారాలు అంటారు. ఈ వాంగ్మయ ఆధారాలకే లిఖిత ఆధారాలని కూడా అంటారు. సార్, ఈ రెండింటిలోనూ చరిత్రకారులు. సార్, చరిత్రకారులు అంటే ఎవరు? చరిత్రను అధ్యయనం చేసే వాళ్ళని చరిత్రకారులు అంటారు. అంటే మనలాంటి వాళ్ళు. అంటే మనము గతంలో ఉన్న అంశాల గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేస్తాం కదా, మనము చరిత్రకారులు. ఈ చరిత్రకారులు ఈ పురావస్తువుల కంటే, అంటే గతంలో ఉపయోగించిన వస్తువుల కంటే, గతంలో ఉపయోగించిన కుండల కంటే, గతంలో ఉపయోగించిన నాణ్యాల కంటే, గతంలో ఉపయోగించిన శాసనాల కంటే వాంగ్మయ ఆధారాలకే ఎక్కువ విలువనిస్తారు. సార్, వాంగ్మయ ఆధారాలు అంటే ఏంది? లిఖిత రూపంలో రచించినటువంటి గ్రంథాలు. అవి దేశీయ ఆధారాలు కావచ్చు, అవి విదేశీ ఆధారాలు కావచ్చు. దేశీయ రచనలు, ఆనాటి కాలంలో ఉన్నటువంటి మన దేశానికి సంబంధించినటువంటి ప్రజలు రచించినటువంటి, ప్రజలు అంటే లైక్ రాజుల కాలంలో ఉన్నటువంటి కవులు రచించినటువంటి గ్రంథాలు కావచ్చు. మన భారతదేశాన్ని సందర్శించిన విదేశీయులు వచ్చినప్పుడు ఆ విదేశీయులు రచించినటువంటి గ్రంథాలను కావచ్చు. ఈ రెండింటిని ఎక్కువగా మన వాళ్ళు ఏం చేస్తారంటే చరిత్రకారులు నమ్ముతారు. ఈ పురావస్తు ఆధారాల కంటే ఈ వాంగ్మయ ఆధారాలకే ఎక్కువ విలువనిస్తారు అని గుర్తుపెట్టుకోండి. సార్, ఇవన్నీ కూడా బేసిక్ పాయింట్స్. సరే, నెక్స్ట్ మన భారతదేశ చరిత్రను ఒకసారి చూద్దాం. మన భారతదేశ చరిత్రను ఏం చేస్తారంటే చరిత్రకారులు 3 రకాలుగా విభజించారు. అందులో ఒకటి ఏంటంటే ప్రాచీన భారతదేశ చరిత్ర. సార్, ప్రాచీన భారతదేశ చరిత్ర రేపు స్టేట్మెంట్ రూపంలో అడుగుతాడు సార్. ప్రాచీన భారతదేశ చరిత్ర
స్టేట్మెంట్ రూపంలో అడుగుతాడు. ఈ ప్రాచీన భారతదేశ చరిత్ర అనేది ఎప్పటి వరకు ఉంటుందంటే, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలా, క్రీస్తు శకం 8వ శతాబ్దం వరకు ఉంటుంది సార్. సార్ భారతదేశ చరిత్రను సార్ క్రీస్తు పూర్వము యాక్చువల్గా ప్రాచీన భారతదేశ చరిత్ర అంటే ప్రాచీన కాలంలో మన భారతదేశంలో సింధు నాగరికత ప్రారంభం నుంచి అనుకోండి. సింధు నాగరికత ప్రారంభం నుంచి క్రీస్తు శకం 8వ శతాబ్దం వరకు, సార్ మళ్ళీ చెప్తున్నా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలా, 8వ శతాబ్దం వరకు ఉన్న చరిత్రను ఏమంటామంటే ప్రాచీన భారతదేశ చరిత్ర అంటారు. అదే సార్ ఇది ప్రారంభం ఎక్కడ క్లియర్ కట్గా ఉండదు. ఎందుకంటే మన భారతదేశ చరిత్రలో ప్రారంభము యాక్చువల్గా సింధు నాగరికత ప్రజలు అయినప్పటికీ వాళ్ళకంటే ముందు కూడా మన భారతదేశంలో ఉన్న ప్రజలు ఉన్నారు. కాబట్టి ఈ చరిత్రను అధ్యయనం చేసే క్రమంలో క్రీస్తు శకం 8వ శతాబ్దం వరకు గుర్తుపెట్టుకోండి. సార్ మధ్యయుగ భారతదేశ చరిత్ర ఇదో ఈరోజు మనం నేర్చుకోబోయే ఢిల్లీ సుల్తాన్లు అనేది మధ్యయుగ భారతదేశ చరిత్రకు సంబంధించింది. ఈ మధ్యయుగ భారతదేశ చరిత్ర క్రీస్తు శకం 8వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 18వ శతాబ్దం వరకు ఉంటుంది. అనగా ఈ క్రీస్తు శకం 8వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 18వ శతాబ్దం వరకు ఉన్న కాలాన్ని మధ్యయుగ భారతదేశ చరిత్రగా చరిత్రకారులు పేర్కొంటారు. సార్ తరువాత ఆధునిక భారతదేశ చరిత్ర అంటే ప్రజెంట్ ఉన్నటువంటి చరిత్రే. ఈ ఆధునిక భారతదేశ చరిత్ర ఇదో క్రీస్తు శకం 18వ శతాబ్దం నుంచి ప్రారంభమైంది అని గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా భారతదేశ చరిత్రను చరిత్రకారులు 3 రకాలుగా విభజించారు. అందులో ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్ర. ఇవి కూడా స్టేట్మెంట్ రూపంలో అడిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. సరే, ఇప్పుడు మనము మధ్యయుగ భారతదేశ చరిత్ర ఇక్కడ చూడండి సార్. మధ్యయుగ భారతదేశ చరిత్ర కదా, ఇదో క్రీస్తు శకం 8వ మధ్యయుగ భారతదేశ చరిత్ర కదా, క్రీస్తు శకం 8వ శతాబ్దం నుంచి మనం మాట్లాడాల్సి ఉంటుంది. ముఖ్యంగా 18వ శతాబ్దం వరకు ఉన్నటువంటి ఈ కాలాన్ని మధ్యయుగ భారతదేశం అంటారు. మరి ఈ కాలంలో భారతదేశంలో వచ్చినటువంటి సామ్రాజ్యమే ఢిల్లీ సుల్తానులు. వెరీ 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 ఇంపార్టెంట్. మరి ఈ ఢిల్లీ సుల్తానుల గురించి మనం క్షుణ్ణంగా అధ్యయనం చేద్దాం. సరే, ఒకసారి చూద్దాం. అసలు ఎందుకు వీళ్ళకు ఢిల్లీ సుల్తానులు అని పేరు వచ్చిందంటే, ఢిల్లీని కేంద్రంగా ఎక్కువ కాలమేమి దాదాపుగా ఒక రాజు తప్ప ఢిల్లీని కేంద్రంగా చేసుకొని సామ్రాజ్యాన్ని పరిపాలించడం వల్ల వీళ్ళకు ఢిల్లీ సుల్తానులు అని పేరు వచ్చింది. సార్ భారతదేశ చరిత్రలో ఢిల్లీని కేంద్రంగా చేసుకొని వీళ్ళు పరిపాలించడం వల్ల వీళ్ళకి ఏం పేరు వచ్చిందంటే ఢిల్లీ సుల్తానులు అని పేరు వచ్చింది. ఈ ఢిల్లీ సుల్తానులు వీళ్ళు ఒక రాజవంశం కాదు సార్. ఈ ఢిల్లీని కేంద్రంగా పరిపాలిస్తున్నటువంటి ఈ ఢిల్లీ సుల్తానులు దాదాపుగా 5 రాజవంశాల వాళ్ళు ఢిల్లీని కేంద్రంగా చేసుకొని పరిపాలించారు. ఒకే వంశము ఢిల్లీని కేంద్రంగా చేసుకొని పరిపాలించారు. ఫస్ట్ బేసిక్స్ ఇది. 5 రాజవంశాలు సార్ వరుస క్రమంలో కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఢిల్లీ సామ్రాజ్యం ఏ విధంగా ఏర్పడిందో ఒకసారి జాగ్రత్తగా విన్నాం. యాక్చువల్గా మధ్యయుగ భారతదేశ చరిత్రలో ఢిల్లీ అనేది ఒక ప్రముఖ వాణిజ్య కేంద్రంగా వెలుగొందింది. సార్ ఇప్పుడు ఎట్లయితే దేశ రాజధానిగా ఉందో మధ్యయుగ భారతదేశ చరిత్రలో కూడా ఢిల్లీకి ప్రాధాన్యత ఉంది అని గుర్తుపెట్టుకోండి. ఈ ఢిల్లీని ఎవరు పరిపాలిస్తున్నారంటే ముఖ్యంగా 12వ శతాబ్దంలో. సార్ 12వ శతాబ్దం అంటే అర్థం ఏంటంటే 1100 నుంచి 1199 ఈ మధ్య కాలంలో 12వ శతాబ్దంలో గుర్తుపెట్టుకోండి. సార్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈ 12వ శతాబ్దంలో అంటే భారతదేశ చరిత్రలో 12వ శతాబ్దంలో ఢిల్లీని ఎవరు పరిపాలిస్తున్నారంటే ఢిల్లీని మొదటిసారిగా తోమారులు పరిపాలిస్తున్నారు. సార్ ఇది కూడా ఎన్నోసార్లు డిఎస్సిలో అడిగినటువంటి ప్రశ్న. ఢిల్లీని పరిపాలిస్తున్న రాజవంశాన్ని గుర్తించండి. సార్ భారతదేశ చరిత్రలో మధ్యయుగ భారతదేశ చరిత్రలో ఢిల్లీని కేంద్రంగా మొదటిసారిగా తోమారులు పరిపాలిస్తున్నారు. ఈ తోమారులు పరిపాలిస్తుంటే ఈ ఢిల్లీకి దగ్గరగా ప్రస్తుతం రాజస్థాన్లో ఉన్న ఒక ప్రాంతం పేరే అజ్మీర్. సార్ అజ్మీర్ మనందరికీ తెలిసిందే, చాలా ప్రత్యేకమైన ప్రాంతము అజ్మీర్. ఈ అజ్మీర్ ప్రాంతాన్ని ఎవరు పరిపాలిస్తున్నారంటే చౌహానులు. సార్ ఈ చౌహానులు తోమారులు ఎవరంటే రాజవంశాల పేర్లు. సార్ ఏ విధంగా అయితే వీళ్ళు ఢిల్లీ సుల్తాన్లు అన్నారు చూడండి, రాజవంశాల పేర్లు.
ఇదో ఈ రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నటువంటి అజ్మీర్ ప్రాంతాన్ని ఎవరు పరిపాలిస్తున్నారంటే చౌహానులు. సార్ మళ్ళీ మాట్లాడతాం, చౌహానులు. ఇదో ఢిల్లీ ఎవరు పరిపాలిస్తున్నారు? తోమారులు పరిపాలిస్తున్నారు. ఈ రాజస్థాన్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ అజ్మీర్ ప్రాంతంలో పరిపాలిస్తున్నటువంటి ఈ చౌహాన్లు ఏం చేస్తారంటే సార్ వీళ్ళిద్దరూ కూడా రాజపుత్రులే. మధ్యయుగ భారతదేశ చరిత్రలో ముఖ్యంగా ఉత్తర భారతదేశాన్ని రాజపుత్రులు, హిందూ వర్గానికి సంబంధించిన రాజపుత్రులు భారతదేశాన్ని పరిపాలించారు. అందులో భాగంగా ఢిల్లీని ఎవరు పరిపాలిస్తున్నారంటే తోమారులు. అందులో భాగంగా ఢిల్లీకి పక్కన ఎవరు ఉన్నారంటే చౌహానులు. ఈ చౌహానుల కేంద్రం ఏంటంటే అజ్మీర్. అయితే ఈ చౌహానులు ఏం చేశారంటే ఈ ఢిల్లీని పరిపాలిస్తున్న తోమర వంశానికి చెందినటువంటి రాజులను చంపేసి ఈ అజ్మీర్లో ఉన్నటువంటి చౌహానులు ఢిల్లీని ఆక్రమించడం జరిగింది. సార్ ఇదంతా 12వ శతాబ్దంలో జరిగింది. సార్ బాగా గుర్తుపెట్టుకోండి, 12వ శతాబ్దం అంటే 1100 నుంచి 1199 మధ్య కాలాన్ని 12వ శతాబ్దం అంటారు. ఈ 12వ శతాబ్దంలో ఢిల్లీని పరిపాలిస్తున్నటువంటి తోమర వంశానికి చెందిన రాజులను చంపేసి ఆ ఢిల్లీ పక్కనే ఉన్న అజ్మీర్ కేంద్రంగా చేసుకుని చౌహానులు పరిపాలిస్తుంటే ఈ చౌహానులు పోయి ఈ తోమర వంశానికి చెందిన రాజులను చంపేసి ఢిల్లీని ఆక్రమించడం జరిగింది. ఇప్పుడు ఢిల్లీని ఎవరు పరిపాలిస్తున్నారు? చౌహానులు పరిపాలిస్తున్నారు. సరే, ఈ విధంగా ఢిల్లీని కేంద్రంగా చౌహానులు పరిపాలిస్తున్నారు. ఈ ఢిల్లీని కేంద్రంగా పరిపాలిస్తున్న చౌహానుల్లో వెరీ 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 ఇంపార్టెంట్ ఒక యుద్ధం ఉంది. ఆ యుద్ధాన్ని బ్రెయిన్లో ఫిట్ చేయాలి. సరే బాగా జాగ్రత్త విన్నాం సార్. ఇది ఢిల్లీ అనుకున్నాం, ఇది ఢిల్లీ జాగ్రత్తగా అయినా సార్ చూద్దాం. ఇప్పుడు భారతదేశం మీదుగా క్రీస్తు శకం 712 నుంచి తరచుగా ముస్లింల దాడులు జరుగుతున్నాయి. సార్ మన టెక్స్ట్ బుక్లో ఏముందో అది మాత్రమే నేర్చుకున్నాం, అనవసరమైంది ఏమొద్దు. సార్ క్రీస్తు శకం 712 నుంచి దాడులు జరుగుతుంటే సార్ మొదటిసారిగా భారతదేశం మీద దాడులు జరిగిన వాళ్ళని ఏమంటారంటే అరబ్బులు అంటారు. ముస్లిముల్లో ఒక తెగ పేరు ఏంటంటే అరబ్బులు. 712 నుంచి భారతదేశం మీద తరచుగా దండయాత్రలు సాగించినప్పటికీ వాళ్ళు సామ్రాజ్యాన్ని స్థాపించాల, పక్కన వదిలేండి, వాళ్ళు స్థాపించాల. అయితే అరబ్బుల తర్వాత భారతదేశం మీద దండయాత్ర సాగించిన ఇంకొక తెగ ఏంటంటే తురుష్కులు. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, తురుష్కులు. సార్ భారతదేశం మీద మొదటిసారిగా 712లో అరబ్బుల దండయాత్ర జరిగిన తరువాత వాళ్ళు భారతదేశంలో సామ్రాజ్యాన్ని స్థాపించాల. కొన్ని కారణాల వల్ల వచ్చినారు, దండయాత్ర సాగించారు, దోచుకున్నారు, వెళ్ళిపోయారు. కానీ భారతదేశం మీద దండయాత్ర సాగించి భారతదేశంలో ఇస్లాం రాజ్యాన్ని స్థాపించాలా, ఇస్లాం మతాన్ని వ్యాప్తి చేయాలా, ఇస్లాం రాజ్యాన్ని స్థాపించాలనే కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తులు అంటే అదో తురుష్కులు. సార్ వీళ్ళు కూడా ముస్లింలే. అసలు తురుష్కులు ఏ దేశానికి చెందిన వాళ్ళు? టర్కీ దేశానికి చెందిన వాళ్ళు. సార్ ప్రజెంట్ మనం టర్కీ దేశం అంటున్నాం కదా, ఈ టర్కీ దేశానికి చెందినటువంటి రాజులే, ఈ టర్కీ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజులే తురుష్కులు. ఈ తురుష్కుల్లో మనందరికీ తెలిసిందే, చరిత్ర ప్రసిద్ధికెక్కిన వాళ్ళు ఇద్దరున్నారు. భారతదేశం మీద మొదటిసారిగా దండయాత్ర సాగించిన తురుష్కుడు ఎవరంటే గజనీ మహమ్మద్. సార్ మన టెక్స్ట్ బుక్ లో ఈయన గురించి పెద్దగా అసలు ఇవ్వలేదు. ఆల్బెరుని గురించి మాత్రమే ఇచ్చాడు. గజనీ మహమ్మద్ ఆస్థానంలో ఉన్న చరిత్రకారుడు ఎవరంటే ఆల్బెరుని. సార్ ఆల్బెరుని గురించి వచ్చినప్పుడు మాట్లాడతా. ఇక్కడ చూద్దాం గజనీ మహమ్మద్. సరే ఈ గజనీ మహమ్మద్ అనేవాడు భారతదేశం మీదకి మనందరికీ తెలిసిందే దాదాపుగా 17 సార్లు దండయాత్ర సాగించాడు. కానీ ఈ తురుష్కుల్లో మొదటి వ్యక్తి అయిన గజనీ మహమ్మద్ ఏ మాత్రం భారతదేశంలో ఇస్లాం రాజ్యాన్ని స్థాపించాలని అనుకోలేదు. కేవలం అతను వచ్చింది ఎందుకంటే ధనం కోసమే వచ్చాడు. ధనం కోసం వచ్చాడు, ఆ విగ్రహారాధన నాశనం చేశాడు, వెళ్ళిపోయాడు. కానీ తురుష్కులలో రెండవ వ్యక్తి, ఆయన పేరు మహమ్మద్ గోరీ. సార్ ఈయన్నే గోరీ మహమ్మద్ అని కూడా అంటారు. సార్ ఎందుకు సార్ ఈయనకు గోరీ అని పేరు వచ్చిందంటే ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో గోరీ అనేటువంటి ఒక ఊరుంది, ఆ ఊరిని కేంద్రంగా చేసుకొని పరిపాలిస్తున్నాడు కాబట్టి ఈయనకు మహమ్మద్ గోరీ అని ఆ పేరు వచ్చింది. సార్ ఈయన పేరు ఏం పేరంటే మహమ్మద్, అంతే, షిహాబుద్దీన్ మహమ్మద్, అవసరంలా జస్ట్ మహమ్మద్. ఈ మహమ్మద్ గోరీ అనేవాడు భారతదేశం మీదకి రెండవసారి అంటే దండయాత్ర సాగించిన రెండవ తురుష్కుడు. సార్ మొట్టమొదటి తురుష్కుడు ఎవరు? గజనీ మహమ్మద్. గజనీ మహమ్మద్ భారతదేశం మీదకి 17 సార్లు దండయాత్ర సాగించినప్పటికీ కేవలం ధనం కోసమే వచ్చాడు.
ఇస్లాం రాజ్య స్థాపన కోసం రాలేదు. కానీ ఈ మహమ్మద్ గోరి అనేవాడు ఎలాగైనా భారతదేశంలో ఇస్లాం రాజ్య స్థాపన సాగించాలి. సరే, ఇస్లాం రాజ్యం అంటే స్థాపన అంటే ఏంలా, ఒక రాజ్యాన్ని స్థాపించాలా అని భారతదేశం మీద దండయాత్రలకు పూనుకున్నాడు. అందులో భాగంగా మొదటిసారిగా క్రీస్తు శకం 1191వ సంవత్సరంలో, సార్ జాగ్రత్తగా వినండి, ఇది టెక్స్ట్ బుక్ లో లేదు, జస్ట్ వినండి. ఢిల్లీని కేంద్రంగా పరిపాలిస్తున్నటువంటి చౌహాన్ వంశానికి సంబంధించిన పృథ్వీరాజ్ చౌహాన్, టెక్స్ట్ బుక్ లేదు, జస్ట్ చౌహాన్ ఉంది. సార్ మనం ఆల్రెడీ ఇంతకు ముందే మాట్లాడుకున్నాం, చౌహాన్ వంశానికి చెందిన రాజులు ఢిల్లీని కేంద్రంగా పరిపాలిస్తున్నారని. ఈ ఢిల్లీని కేంద్రంగా పరిపాలిస్తున్నటువంటి చౌహాన్ వంశానికి సంబంధించిన పృథ్వీరాజ్ చౌహాన్ ఏం చేశాడంటే, ఈ పృథ్వీరాజ్ చౌహాన్ మీదకి ఈ మహమ్మద్ గోరి 1191లో యుద్ధానికి వచ్చాడు. వస్తే ఈ పృథ్వీరాజ్ చౌహాన్ అనేవాడు చౌహాన్ వంశానికి సంబంధించిన వాడు. సార్ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ స్థానేశ్వర్ అనే ఊరుంది. వెరీ 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 ఇంపార్టెంట్. ఖచ్చితంగా చరిత్ర గతిని మార్చిన యుద్ధాలను ఎగ్జామినర్ పట్టుకుంటాడు, ఎగ్జామినర్ అడుగుతాడు. సార్ ఈ స్థానేశ్వర్కి ఇంకో పేరు ఏం పేరంటే తరైన్ అంటారు. సార్ ప్రజెంట్ హర్యానా రాష్ట్రంలో ఉంది స్థానేశ్వర్. సార్ స్థానేశ్వర్ అన్నా ఒకటే, తరైన్ అనే ఒకటే. ఈ స్థానేశ్వర్ అనే ఊర్లో, ఈ తరైన్ అనే ఊర్లో ఈ పృథ్వీరాజ్ చౌహాన్కు, సార్ ఢిల్లీని కేంద్రంగా పరిపాలిస్తున్నటువంటి ఈ పృథ్వీరాజ్ చౌహాన్కు తురుష్క వంశానికి సంబంధించిన, సార్ తురుష్కులకు సంబంధించిన మహమ్మద్ గోరికి మధ్య యుద్ధం జరిగితే సార్ ఇది 1191లో జరిగింది కాబట్టి దీన్ని మొదటి తరైన్ యుద్ధం అంటారు, దీన్ని మొదటి స్థానేశ్వర యుద్ధం అని కూడా అంటారు. ఈ యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ వంశానికి సంబంధించిన ఈ పృథ్వీరాజ్ చౌహాన్ అనే ఓడి ఏం చేసినట్టే మహమ్మద్ గోరీని ఓడించడం జరిగింది. ఎప్పుడైతే మహమ్మద్ గోరీ ఓడిపోతానని తిరిగి గోరీ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. సార్ గోరీ అనేది ప్రజెంట్ ఆఫ్ఘనిస్తాన్లో ఉంది, అది మనం జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఈ గోరీ ప్రాంతంలోకి వెళ్ళిపోతానే వాడు 1 సంవత్సరం వెయిట్ చేసి ఎలాగైనా భారతదేశం మీద దండయాత్ర సాగించాలి, నన్ను ఓడించినటువంటి ఈ పృథ్వీరాజ్ చౌహాన్ మీద ప్రతీకారం తీర్చుకోవాలి అనే ఉద్దేశంతో చాలా మంది బానిసలను, సార్ వెరీ 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 ఇంపార్టెంట్, సార్ బానిసలు అంటే ఏంటంటే మధ్యయుగ భారతదేశ చరిత్రలో బానిసలను మనం ఈరోజు ఏ విధంగా అయితే పశువుల సంతుల్లోకి వెళ్ళి గొర్రెలను, ఆవులను, మన ఏ విధంగా అయితే బర్రెలను కొంటున్నామో అదే విధంగానే మధ్యయుగ భారతదేశ చరిత్రలో ఈ బానిసలను కూడా సంతలు ఉండేవి. ప్రత్యేకమైన బానిస సంతలు ఉండేటువంటి అర్థం చేసుకోండి. ఆ సంతల్లో మనకి ఇష్టమైన బానిసను తీసుకొచ్చేవాళ్ళం. సార్ బానిసలు ఏం పని చేస్తారంటే మన ఇంటి పని కావచ్చు, మన వ్యవసాయ పనుల కోసం కావచ్చు, ఈ విధంగా బానిసలను చేసేవాళ్ళు. కొంతమంది బానిసలు ఏ విధంగా ఉండేవారంటే మహాబలిష్టంగా ఉండి, దట్టంగా ఉండి, బాగా నమ్మకంగా ఉండేవాళ్ళు. ఈ నమ్మకంగా ఉన్న ఈ బానిసలు ఏం చేసేవాళ్ళు అంటే ఒక్కొక్కసారి రాజుల దగ్గర ఉండి యుద్ధాల మీదకి కూడా పోయేవాళ్ళు, మన బాహుబలిలో కట్టప్ప మాదిరిగా. ఈ విధంగా ఉన్నటువంటి ఈ బానిసలను తీసుకొని, సార్ టెక్స్ట్ బుక్లు ఇవ్వలేదు, మనకు 3 బానిసలు వస్తారు, మనకు కావాల్సిన బానిస ఉన్నాడు. ఈ మహమ్మద్ గోరీ దగ్గర 3 బానిసల్లో ఒక బానిస పేరు కుతుబుద్దీన్ ఐబక్. వెరీ 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 ఇంపార్టెంట్. సార్ కుతుబుద్దీన్ ఐబక్ అనే వాడిని వెంట పెట్టుకొని క్రీస్తు శకం 1192వ సంవత్సరంలో అదే మహమ్మద్ గోరీ కుతుబుద్దీన్ ఐబక్ను వెంట పెట్టుకొని సార్ ఢిల్లీని పరిపాలిస్తున్నటువంటి పృథ్వీరాజ్ చౌహాన్ను, సార్ అదే స్థానేశ్వర్ ప్రాంతంలో లేదా తరైన్ ప్రాంతం అంటారు దీన్ని, ఈ 2వ స్థానేశ్వర యుద్ధం లేదా 2వ తరైన్ యుద్ధం అనేది ఇదో 1192వ సంవత్సరంలో జరిగింది. సార్ 1191లో మొదటి తరైన్ యుద్ధం జరిగితే 1192వ సంవత్సరంలో 2వ తరైన్ యుద్ధం జరిగింది. ఈ యుద్ధములో ఈ కుతుబుద్దీన్ ఐబక్ యొక్క పోరాట పటిమ వల్ల పృథ్వీరాజ్ చౌహాన్ ఓడింపబడ్డాడు, పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోయాడు. దీంతో భారతదేశంలో కుతుబుద్దీన్ ఐబక్ను రాజప్రతినిధిగా చేశాడు. సార్ రాజప్రతినిధి అంటే అర్థమైందా? సార్ ఇంకా ఢిల్లీ సామ్రాజ్యం స్థాపించలా, రాజప్రతినిధిగా చేశాడు. సార్ రాజప్రతినిధి అంటే ఏమీ కాదు, ఒరే ఇదో ఈ ఢిల్లీని, ఈ అజ్మీర్ను, ఇదో ఈ ప్రాంతాలన్నీ, సార్ అజ్మీర్ ఎందుకు, ఆల్రెడీ చౌహానే కదా, ఓడింపబడ్డాడు కదా, ఆ రాజ్యం అంతా పిక్కున్నారు. ఈ ప్రాంతాన్నంతా నువ్వు పరిపాలించి నువ్వు ఈ ప్రజల దగ్గర ఉన్నటువంటి పన్నులు వసూలు చేసి ఆ వసూలు చేసిన డబ్బులు ఏం చేస్తాడంటే నాకు ప్రతి సంవత్సరం కప్పం కట్టు, ఇందుకు గాను నువ్వే ఇక్కడ రాజప్రతినిధి అని ఈ రాజప్రతినిధిగా కుతుబుద్దీన్ ఐబక్ను నియమించడం జరిగింది. సార్ ఎప్పుడైతే ఈ కుతుబుద్దీన్ ఐబక్ రాజప్రతినిధిగా నియమించాడో ఈ ప్రాంతాన్ని అంతా పరిపాలించుకుంటూ ఉన్నాడు. కానీ వెరీ 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 ఇంపార్టెంట్ సార్,
కొన్ని వందల సార్లు ఎగ్జామ్ హాల్ అడిగాడు. క్రీస్తు శకం 1206. సార్ మళ్ళీ చెప్తున్నా, క్రీస్తు శకం 1192వ సంవత్సరంలో 2వ తరైన యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ ఓడించినప్పటికీ భారతదేశంలో సామ్రాజ్య స్థాపన జరగల. ఎందుకోసం అనగా మహమ్మద్ గోరి కుతుబుద్దీన్ ఐబక్ను రాజప్రతినిధిగా ఇక్కడ పెట్టేసి ఆయన అక్కడికి వెళ్ళిపోయాడు, గోరి ప్రాంతానికి వెళ్ళిపోయాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన చనిపోతాడు. సార్ కక్కర్లు అనేటువంటి ఒక తెగ వాళ్ళతో ఒక పోరాటం జరుగుతూ ఆయన విషపు బాణం పడి చచ్చిపోతాడు. ఓకే, వదిలేయండి. సరే, ఇప్పుడు 1206వ సంవత్సరంలో గోరీ మహమ్మద్ చనిపోతానే గోరీ మహమ్మద్ దగ్గర ఉన్నటువంటి బానిసలుగా ఉన్నటువంటి రాజ్య ప్రతినిధులు వాళ్ళ ప్రాంతాల్లో స్వతంత్రతను ప్రకటించుకున్నారు. మేమే ఇక్కడి నుంచి రాజులు అని ప్రకటించారు. అందులో భాగంగా మన ఢిల్లీని కేంద్రంగా చేసుకుని, అందులో భాగంగా అజ్మీర్ని కేంద్రంగా చేసుకుని, అందులో భాగంగా లాహోర్ను కేంద్రంగా చేసుకుని, సరే ఈ 3 ప్రాంతాలు కేంద్రంగా ఉంటాయి. ఫస్ట్ కేంద్రంగా చేసుకుని కుతుబుద్దీన్ ఐబక్ అనేవాడు ఏం చేశాడంటే ఢిల్లీ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. వెరీ 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 ఇంపార్టెంట్ సార్. భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఢిల్లీ సామ్రాజ్యం, రెండవసారి తురుష్కులు భారతదేశం మీదుగా టర్కీ ప్రాంతానికి చెందిన ప్రభువులు, టర్కీ ప్రాంతానికి చెందిన రాజులు రెండవసారి అనగా మహమ్మద్ గోరి పాలనాకాలంలో భారతదేశం మీద దండయాత్ర సాగించి 1192వ సంవత్సరంలో ఢిల్లీని కేంద్రంగా ఉన్న పృథ్వీరాజ్ చౌహాన్ను ఓడించేసి 2వ తరైన యుద్ధంలో కుతుబుద్దీన్ ఐబక్ సహాయంతో 1206 వరకు రాజప్రతినిధిగా ఉన్నప్పటికీ 1206లో గోరీ మహమ్మద్ చనిపోతానే కుతుబుద్దీన్ ఐబక్ ఏం చేశాడంటే ఢిల్లీ సామ్రాజ్య స్థాపకునిగా పేరుగాంచాడు. నేనే గోరీ మహమ్మద్, మా రాజు చనిపోయాడు, ఈ ప్రాంతానికంతా నేనే రాజునని ప్రకటించుకున్నాడు. ఇక్కడ కుతుబుద్దీన్ ఐబక్ గురించి వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, నేర్చుకోవాలి మనం. సార్ ఫస్ట్ ఢిల్లీని పరిపాలిస్తున్నటువంటి 5 రాజవంశాలు. ఈ 5 రాజవంశాలు బేసిక్స్ ఉంటాయి సార్. ఈ బేసిక్స్ సివిల్ సర్వీస్ నుంచి అడుగుతున్నారు సార్. సివిల్ సర్వీస్లోనే అడిగినారు అంటే మన డిఎస్సి 7వ తరగతి పుస్తకంలో ఉంది. నిక్కచ్చిగా అడుగుతాడు, బాగా బ్రెయిన్లో ఫీడ్ చేయాలి. ఫస్ట్ ఢిల్లీని పరిపాలిస్తున్న 5 రాజవంశాలు వరుస క్రమంలో మన డివైఓలో కూడా అడిగారు సార్. చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఢిల్లీని కేంద్రంగా పరిపాలించినటువంటి 5 రాజవంశాలు ఏంటో చూద్దాం సార్. ఫస్ట్ రాజవంశం ఏంటంటే బానిస వంశం సార్. ఈ బానిస వంశానికి ఇంకొక పేరు ఏం పేరంటే మమ్లూక్ వంశము. మమ్లూక్ అన్నా ఒకటే, బానిస అన్నా ఒకటే సార్. పర్షియన్ భాషలో మమ్లూకులు అంటే ఎవరంటే బానిసలు సార్. మనకి ఎట్లయితే తెలుగులో నానార్థాలు ఉంటాయో అదే విధంగానే పర్షియా భాషలో మమ్లూక్ అంటే అర్థం ఏంటంటే బానిస సార్. బానిస వంశము లేదా మమ్లూక్ వంశం సార్. ఈ బానిస వంశము ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది, ఇవి కూడా పెన్ను పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. 1206 నుంచి 1290 మధ్య కాలంలో అనగా దాదాపుగా 84 సంవత్సరాల పాటు బానిస వంశం పరిపాలించింది. ఎక్కడ? ఢిల్లీని. బానిస వంశానికి ఇంకో పేరు ఏం పేరు? మమ్లూక్ వంశము సార్. 2వ రాజవంశము సార్. బానిస వంశము లేదా మమ్లూక్ వంశాన్ని సంహరించి మమ్లూక్ వంశాన్ని చంపేసి 2వ రాజవంశం వచ్చింది ఖిల్జీ రాజవంశము సార్. ఖిల్జీ వంశము సార్. ఖిల్జీ వంశం అనగానే బ్రెయిన్లో ఫీడ్ చేయాల్సింది ఏంటంటే 1290వ సంవత్సరం నుంచి 1320 వరకు ఈ ఖిల్జీ వంశాన్ని పరిపాలించడం జరిగింది ఢిల్లీని కేంద్రంగా చేసుకొని. సరే, ఎందుకు సార్ ఈ రాజవంశాలు అంటే 5 మంది కూడా ముస్లింలే. అయితే ఈ 5 మంది రాజవంశాలు ఒక్కొక్క వంశం వాళ్ళు ఒక్కొక్క రకం సమయంలో పరిపాలించారు. అందుకోసమే ఢిల్లీని 5 రాజవంశాలు పరిపాలించాయి. ఎందుకు వాళ్ళు ఆ విధంగా పరిపాలించారంటే మనం తర్వాత మాట్లాడదాం సార్. ఖిల్జీ వంశం తర్వాత 3వ వంశము తుగ్లక్ వంశము. వెరీ 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 ఇంపార్టెంట్. బ్రెయిన్లో ఫీడ్ చేయాలి. ప్రతి పదము ఇంపార్టెంటే. రేపు ఎగ్జామ్ హాల్లో ఇలాగే అడుగుతాడు సార్. తుగ్లక్ వంశం అనగానే 1320 నుంచి అనగా తుగ్లక్ వంశము 1320 నుంచి 1414 వరకు. రేపు ఎగ్జామ్ హాల్లో ఎలాంటి ప్రశ్నలు అడుగుతాడో నేను చెప్తాను దీని టేబుల్ బట్టి సార్. 1414 సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. 1414. ఇక చూడండి 4వ వంశము సయ్యద్ వంశము సార్. భారతదేశం మీదకు మొట్టమొదటిసారిగా దండయాత్ర సాగించినటువంటి మహమ్మద్ బీర్ కాసిం అనేటువంటి అరబ్బు జాతి వాళ్ళు 4వ వాళ్ళు. దేశంలోకి మొట్టమొదటిసారిగా దండయాత్ర సాగించిందేమో అరబ్బులే క్రీస్తు శకం 712లో. కానీ వాళ్ళు సామ్రాజ్యాన్ని స్థాపించలేకపోయారు. కానీ సయ్యద్ వంశము వాళ్ళ వంశస్థులే. ఈ సయ్యద్ వంశము 1414 నుంచి 1451 మధ్య కాలంలో భారతదేశాన్ని ఢిల్లీని కేంద్రంగా చేసుకొని పరిపాలించింది. ఇది సయ్యద్ వంశము సార్. ఇక లాస్ట్ వంశము లోడీల వంశము.
ఇది ఆఫ్ఘన్లు, వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతానికి చెందిన వాళ్ళు, లోడీ వంశము. సార్ ఈ లోడీ వంశము క్రీస్తు శకం 1451 నుంచి 1526 సంవత్సరం వరకు ఢిల్లీని కేంద్రంగా పరిపాలించడం జరిగింది. ఈ 5 రాజవంశాలు పెన్ను పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. దీని మీద ప్రశ్నలు ఎట్లుంటాయంటే, మొదటిసారిగా ఎట్లుంటాయంటే ఒకసారి చూడండి సార్. బానిస, ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్, లోడీ వంశం. మీకు రేపు ఎగ్జామ్ వాళ్ళు ఏ విధంగా ఉంటారు, జిగ్జాగ్గా ఇస్తాడు. జిగ్జాగ్ అంటే ఏంటి, ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్. ఇక్కడ చూడండి ఇవి ఎట్లుంటాయంటే లోడీ, సయ్యద్, మమ్లూక్, ఖిల్జీ. దీన్ని వరుస క్రమంలో పేర్చమంటాడు సార్. వరుస క్రమంలో పేర్చమంటాడు. వరుస క్రమం అంటే ఢిల్లీని కేంద్రంగా చేసుకొని 5 రాజవంశాల్లో ఇక్కడ 4 రాజవంశాలు ఇచ్చారు, వరుస క్రమంలో పేర్చమంటాడు. అంటే మొదటిసారిగా ఎవరు ఢిల్లీని పరిపాలించారు, ఇదో మమ్లిక్ వంశం, ఇది ఫస్ట్ ఆప్షన్ లో ఉండాలి సార్. రెండవది ఎవరు, ఇదో ఖిల్జీ వంశం, రెండవ ఆప్షన్ లో ఉండాలి సార్. ఇక్కడ చూడండి మూడవ ఆప్షన్ సయ్యద్లు. యాక్చువల్గా తొగ్లక్ ఉండాలి, నేను తొగ్లక్ లేవులా. ఇదో లాస్ట్ వంశం 5వది, అంటే 4 ఆప్షన్లు వచ్చినప్పుడు ఇది 4వ కిందికి వస్తుంది. ఈ విధంగా వరుస క్రమంలో పేర్చమంటాడు. కాబట్టి మీరు పెన్ను పేపర్ తీసుకొని సార్, చూడడానికి సింపుల్గానే ఉంటుంది. ఎగ్జామ్ హాల్లో బిట్టు పోయే అవకాశం ఉంది. మళ్ళీ చెప్తున్నా, ఢిల్లీని కేంద్రంగా పరిపాలిస్తున్నటువంటి 5 రాజవంశాలు ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా ఏ విధంగా ఉంటాయంటే, భారతదేశ చరిత్రలో ఢిల్లీని పరిపాలించిన 5 రాజవంశాల్లో అత్యధిక కాలం ఢిల్లీని పరిపాలించిన రాజవంశం ఏంది? ఇక్కడ చూడండి సార్, అత్యధిక కాలం చూడండి, తుగ్లకులు చూడండి 1320 నుంచి 1414 వరకు దాదాపుగా 96 సంవత్సరాల పాటు పరిపాలించడం జరిగింది. 94 సంవత్సరాల పాటు. అంటే మొత్తం ఢిల్లీ సామ్రాజ్యంలోకెల్లా అత్యధిక కాలం పరిపాలించిన వంశం ఏంటంటే తుగ్లకులు. సార్ అతి తక్కువ పాలనా కాలాన్ని పరిపాలించింది ఎవరు సార్? ఖిల్జీ వంశం చూడండి 1290 నుంచి 1320, అంటే కేవలం 30 సంవత్సరాల పాటు మాత్రమే. ఆ తర్వాత సయ్యదులు పరిపాలించారు. సార్ 1కి 2 సార్లు పెన్ను పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి, వస్తుంది. వెరీ ఇంపార్టెంట్ సార్. బాగా బ్రెయిన్లో ఫీడ్ చేయాలా. ఈ బానిస వంశానికే మమ్లూక్ వంశం అంటారు. 1206 నుంచి 1290, ఖిల్జీ వంశం 1290 నుంచి 1320, తుగ్లక్ వంశం 1320 నుంచి 1414, సయ్యద్ వంశం 1414 నుంచి 1451, లోడీ వంశం 1451 నుంచి 1526 వరకు. సరే, ఇప్పుడు ప్రశ్నలు ఎట్లుంటాయంటే, ఢిల్లీ సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి ఢిల్లీ సుల్తానులు పాలనా కాలం గుర్తించండి అని చెప్పి ఆప్షన్లు ఈ విధంగా ఉంటాయి సార్. మళ్ళీ ప్రశ్న అడుగుతున్నారు, ఇంకోసారి చూడండి సార్. ఢిల్లీని కేంద్రంగా చేసుకుని పరిపాలించిన ఢిల్లీ సుల్తాన్ల పాలనా కాలాన్ని గుర్తించండి. ఫస్ట్ ఆప్షన్ ఒకసారి చూడండి. ఫస్ట్ ఆప్షన్ ఏముంటుందంటే 1192 నుంచి 1206 సార్. 1192 నుంచి 1526, 1526 నుంచి 1857 సార్. 4వ ఆప్షన్ 1206 నుంచి 1526. ఇక్కడ చూడండి, ఇది కరెక్ట్ ఆన్సర్ సార్. చాలా మంది కన్ఫ్యూజ్ ఎక్కడంటే, సార్ మాకు తెలిసి 1192 నుంచి ఇది 1192 నుంచి 1526 వరకు కదా అని అనుకోవచ్చు సార్. 1192వ సంవత్సరంలో ఢిల్లీని కేంద్రంగా చేసుకుని రాజుగా కుతుబుద్దీన్ ఐబక్ లేడు, కేవలం మహమ్మద్ గోరీనే రాజు. ఈ మహమ్మద్ గోరీ రాజు కింద రాజప్రతినిధిగా ఉన్నాడు. ఎప్పటి వరకు? 1206 వరకు. మనం మాట్లాడుకున్నాం, ఇదో 1206 వరకు రాజప్రతినిధి సార్. ఇక్కడ చూడండి, 1206లో ఢిల్లీ సామ్రాజ్యం స్థాపించబడింది. ఎప్పటి వరకు ఎండైంది? 1526. ఎట్లా ఎండైంది అని మళ్ళీ మాట్లాడదాం. ఆప్షన్లు ఈ విధంగా ఉంటాయి. సబ్జెక్ట్ అర్థం చేసుకుంటేనే చేయగలరు సార్, బట్టి పెట్టుకుంటే రాదు సార్. ఇక్కడ చూడండి, 1192 కాదు. 1192లో కేవలం 2వ తరైన యుద్ధంలో మహమ్మద్ గోరీ పృథ్వీరాజ్ చౌహాన్ ఓడించేసి కుతుబుద్దీన్ ఐబక్ను రాజప్రతినిధిగా చేశాడు. ఆ తర్వాత 1206లో గోరీ మహమ్మద్ చనిపోయిన తర్వాత తనకు తానుగా రాజుగా ప్రకటించుకొని భారతదేశాన్ని పరిపాలించడం జరిగింది. ఎవరు? ఈ మమ్లూక్ వంశానికి సంబంధించిన, ఈ బానిస వంశానికి సంబంధించిన కుతుబుద్దీన్ ఐబక్. మరి బానిస వంశంలో మొట్టమొదటి రాజు అయినటువంటి కుతుబుద్దీన్ ఐబక్ గురించి మాట్లాడదాం సార్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నాం సార్. ఫస్ట్ బానిస వంశం ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఈ బానిస వంశానికి ఇంకో పేరు ఏం పేరంటే మమ్లూక్ వంశం అని మాట్లాడినాం సార్. ఇలాగే రాసుకోండి, ఇలాగే బ్రెయిన్లో ఫీడ్ చేయండి, ఇలాగే గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి చూద్దాం సార్. బానిస వంశం ఢిల్లీని కేంద్రంగా చేసుకుని పరిపాలించిన మొట్టమొదటి రాజవంశం ఏంటంటే మమ్లూక్ వంశం లేదా బానిస వంశం.
సార్ బానిస వంశ స్థాపకుడు ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్. కొన్ని వందల సార్లు అడిగాడు సార్ సివిల్ సర్వీస్ నుంచి. ఎన్నో కాంపిటీషన్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే ఢిల్లీ సామ్రాజ్యాన్ని లేదా ఢిల్లీ సుల్తానుల్లో మొట్టమొదటి వంశమైన బానిస వంశ స్థాపకుడు ఎవడు? కుతుబుద్దీన్ ఐబక్. సార్ కుతుబుద్దీన్ ఐబక్, ఐబక్ అంటే వాడి యొక్క తెగ పేరు. సరే, ఈ కుతుబుద్దీన్ ఐబక్ భారతదేశంలో ఢిల్లీ సామ్రాజ్యాన్ని 1206 నుంచి 1210 మధ్య కాలంలో కేవలం 4 సంవత్సరాల పాటు మాత్రమే భారతదేశాన్ని పరిపాలించాడు. సార్ 1192వ సంవత్సరంలో రాజప్రతినిధిగా ఉన్నప్పటికీ 1206లో మహమ్మద్ గోరి చనిపోతానే భారతదేశంలో 1206వ సంవత్సరంలో ఢిల్లీ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్. అయితే ఇక్కడ వెరీ 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 ఇంపార్టెంట్ ఒక మాట ఉంది. అసలు కుతుబుద్దీన్ ఐబక్ రాజధాని ఏంటి? ఇది బిట్టు. సార్ కుతుబుద్దీన్ ఐబక్ యొక్క రాజధాని లాహోర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. సార్ మరి ఎందుకు సార్ ఢిల్లీ సామ్రాజ్యం వచ్చిందంటే నేను ఇప్పుడే చెప్పాను, ప్రారంభంలోనే చెప్పాను, ఢిల్లీని అత్యధిక కాలం పాటు కేంద్రంగా చేసుకొని పరిపాలించారు. కానీ బానిస వంశంలో కేవలం ఇద్దరు చక్రవర్తులు మాత్రమే ఢిల్లీని కేంద్రంగా పరిపాలించరా? సార్ ఢిల్లీని పరిపాలించింది బానిస వంశంలో మొదటి ఇద్దరు తప్ప మిగిలిన వాళ్ళందరూ ఢిల్లీని కేంద్రంగా చేసుకొని పరిపాలించారు. బానిస వంశం కానీ, ఖిల్జీ వంశం కానీ, తొగ్లక్ వంశం కానీ, సయ్యద్ వంశం కానీ, లోడీ వంశం కానీ. కానీ బానిస వంశ చక్రవర్తుల్లో ఇద్దరు మాత్రమే ఉన్నారు. వాళ్ళలో ఒక వ్యక్తి పేరు ఏంటంటే కుతుబుద్దీన్ ఐబక్. వెరీ 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 ఇంపార్టెంట్. కుతుబుద్దీన్ ఐబక్ యొక్క రాజధాని ఏంటి? లాహోర్ను కేంద్రంగా చేసుకున్నాడు. సార్ ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న లాహోర్ను కేంద్రంగా చేసుకొని కుతుబుద్దీన్ ఐబక్ పరిపాలన సాగించాడు. ఇది గుర్తుపెట్టుకోండి. సార్ ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ కుతుబుద్దీన్ ఐబక్, మనం సాంస్కృతిక అంశాల దగ్గర మాట్లాడదాం. భారతదేశంలోనే సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్, కుతుబుద్దీన్ ఐబక్ అనగానే కుతుబ్ మినార్ గుర్తుకు రావాలా? కుతుబ్ మినార్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సార్ కుతుబ్ మినార్, సార్ యాక్చువల్గా కుతుబ్ మినార్ అనేది ఒక 4 అంతస్తులు ఉన్నటువంటి ఒక భవనం. సార్ 4 అంతస్తులు. మన టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చినారో అది మాత్రమే మాట్లాడతాం. భారతదేశ చరిత్రలో ఢిల్లీకి దగ్గరగా ఉన్నటువంటి ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో ఈ ఫస్ట్ ఏం చేయాలంటే కువ్వతుల్ ఇస్లాం. నిజానికి పోతే సార్ జాగ్రత్తగా మన పై తరగతుల్లోకి ఏముంది, జస్ట్ టెక్స్ట్ బుక్లు ఏముందో అదే చెప్తున్నా. కువ్వతుల్ ఇస్లాం అనేది ఒక మసీద్ సార్. మసీద్ ఎక్కడున్న మసీద్ అంటే ఢిల్లీకి దగ్గరలో ఉన్న ఒక మసీద్ పేరు ఏం పేరంటే కువ్వతుల్ ఇస్లాం. ఈ కువ్వతుల్ ఇస్లాం మసీదుని ఎవరు కట్టించారంటే కుతుబ్ మినారే కట్టించాడు. సారీ, కుతుబుద్దీన్ ఐబకే కట్టించాడు. ఈ కుతుబుద్దీన్ ఐబక్ ఏం చేశాడంటే కువ్వతుల్ ఇస్లాం అనేటువంటి ఒక మసీదుని కట్టించాడు. ఈ మసీదుకు దగ్గరగానే, ఈ మసీదుకు పక్కనగానే కుతుబ్ మినార్ అనేటువంటి ఒక నిర్మాణాన్ని చేపట్టాడు. సార్ నిర్మాణాన్ని చేపట్టాడు, అంతేగాని పూర్తి చేయాల. వెరీ 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 ఇంపార్టెంట్. కుతుబుద్దీన్ ఐబక్ అనగానే భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1206వ సంవత్సరంలో ఢిల్లీ సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి బానిస వంశ మొట్టమొదటి చక్రవర్తి. ఈయన పాలనా కాలంలో ఢిల్లీకి దగ్గరగా కువ్వతుల్ ఇస్లాం అనే ఒక మసీదును నిర్మించాడు. ఆ మసీదు ఆవరణలోనే, ఆ మసీదు ఉన్న ప్రాంతంలోనే 4 అంతస్తులతో ఉన్నటువంటి కుతుబ్ మినార్ నిర్మాణాన్ని ప్రారంభించాడు. ఈ కుతుబ్ మినారు సార్ జాగ్రత్తగా రండి, 74.1 మీటరు పొడవు ఉంటుందంట. సార్ 74.1 మీటర్ పొడవు ఉంటుందంట ఈ కుతుబ్ మినార్. ముఖ్యంగా ఇసుక రాతితో, పాలరాయితో నిర్మించినటువంటి నిర్మాణము కుతుబ్ మినార్. అసలు కుతుబ్ మినార్ అనే నిర్మాణాన్ని ఎందుకు సార్ నిర్మించిందంటే వీళ్ళ గురువు ఉన్నాడు. వీళ్ళ గురువు పేరు ఏం పేరంటే సార్ సూఫీ మతం. జస్ట్ ఇక్కడ వినండి. మధ్యయుగ భారతదేశ చరిత్రలో ముఖ్యంగా ఇస్లాం మతాన్ని సంస్కరించడం కోసం వచ్చిన ఒక ఉద్యమమే సూఫీ ఉద్యమం. సార్ సూఫీ ఉద్యమం ముఖ్యంగా ఇస్లాం మతంలో ఉన్నటువంటి కరుడుగట్టినటువంటి శాంతసవాద భావాల నుంచి బయటికి తీసుకొచ్చి సర్వమానవ సౌభ్రాతృత్వం కోసం ఏర్పడిన ఒక మార్మికవాదమే సూఫీవాదం. మరి ఆ సూఫీ ఉద్యమానికి లేదా సూఫీవాదంలో ఉన్నటువంటి గురువులు కొంతమంది ఉంటారు. వాళ్ళలో ఒక గురువు, మనకు అవసరమైన గురువు ఏంటంటే ख्वाजा कुतुबुद्दीन बख्तियार काकी। सर कुतुबुद्दीन बख्तियार కాకి సార్ గుర్తుపెట్టుకోండి. కుతుబుద్దీన్ ఇప్పుడు అర్థమవుతుంది అనుకుంటున్నా ఆయనకి ఎందుకు కుతుబుద్దీన్ ఐబక్ అని పేరు వచ్చిందో. సార్ కుతుబుద్దీన్ బఖ్తియార్ కాకి అనేటువంటి ఒక సూఫీ గురువు ఉంటాడు.
ఈ సూఫీ గురువు ఈయన అంటే కుతుబుద్దీన్ ఐబక్ గురువు పేరు ఏం పేరంటే సూఫీ మతంలో ఉన్న ఖ్వాజా కుతుబుద్దీన్ బక్తియార్ కాకి. సార్ ఆయనకు గౌరవార్థంగా ఆయన పేరు మీదుగా ఢిల్లీలో కువ్వతుల్ ఇస్లాం అనే మసీదు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతంలో కుతుబ్ మినార్ సార్ ఈయన పేరు మీదుగా ఖ్వాజా కుతుబుద్దీన్ బక్తియార్ కాకి పేరు మీదుగా కుతుబ్ మినార్ అనే నిర్మాణాన్ని చేపట్టాడు. ఇది 74.1 మీటరు పొడవు ఉంటుంది, ఎత్తుంటుంది. సార్ ఇది 4 అంతస్తుల భవనము. ఎవరు నిర్మించాడు? నిర్మాణం ప్రారంభించింది ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్. అసలు కుతుబుద్దీన్ ఐబక్ ఎక్కడ నిర్మించాడు? సార్ అదే కుతుబుద్దీన్ ఐబక్కే కువ్వతుల్ ఇస్లాం అనే ఒక మసీదు నిర్మించాడు. ఆ మసీదు పక్కనే కుతుబ్ మినార్ నిర్మాణాన్ని చేపట్టాడు. సార్ ఎందుకు సార్ కుతుబ్ మినార్ నిర్మాణాన్ని చేపట్టాడంటే తన సూఫీ మతానికి గురువు అయినటువంటి ఖ్వాజా కుతుబుద్దీన్ బక్తియార్ కాకి అనేటువంటి ఒక గురువు యొక్క గౌరవార్థం దీన్ని నిర్మాణాన్ని చేపట్టాడు. 4 అంతస్తులు ఉంది. అయితే ఈయన ఈ కుతుబుద్దీన్ ఐబక్ కేవలం 4 సంవత్సరాల తర్వాత చౌగాన్ లేదా పోలో ఆడుతూ చనిపోవడం జరిగింది. మనకు వద్దు సార్, గుర్రం మీద ఆడతారు చూడండి, దాన్ని పోలో అంటారు. ఆ పోలో ఆడుతూ చనిపోవడం జరిగింది. ఎప్పుడైతే కుతుబుద్దీన్ ఐబక్ చనిపోతానే తన కుమారుడు ఉంటాడో ఆయన పేరు ఆలాం షా. సార్ మనకొద్దు, ఆరాం షా అంటారు వాడిని, మనకొద్దు, చరిత్ర పుస్తకాలు ఏమి ఇవ్వలేదు. ఆ తర్వాత ఈయన అల్లుడు ఒక ఆయన ఢిల్లీ సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. దాని తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడదాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. కుతుబుద్దీన్ ఐబక్ రాజధాని లాహోర్, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ.